మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో ధనురాశి వారికి ఏప్రిల్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ప్రయత్నంలో తృతీయ చతుర్థ స్థానాలలో శని యొక్క సంచారం జరుగుతోందండి. శని యొక్క సంచారం తృతీయ స్థానంలో చాలా అద్భుతమైన ఫలితాలన్నీ ఇస్తాడు. ఇంటి దగ్గర అన్నదమ్ములందరూ సహాయ సహకారాలు అందిస్తారు. అలాగే మీరు పనిచేసేటటువంటి జాగాలో మీ పై స్థాయి, మీతో సమాన స్థాయి, కింద స్థాయి ఉద్యోగులందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు, మర్యాదపూర్వకంగా ఉంటారు. అలాగే మన ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు కూడా మనకు చాలా ఇంపార్టెన్సు, చాలా మన మాటికి విలువ ఇవ్వటం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద చాలా అందరి యొక్క సహకారాలతో మీరు దినదినాభివృద్ధి చెందడానికి సహకరిస్తాడు శని భగవానుడు 16వ తారీఖు వరకు. 16 తర్వాత శని భగవానుడు 17 నుండి నెలాఖరు వరకు చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ చతుర్థ స్థానంలో సంచారం వల్ల వీరికి, ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. ఇక్కడ 2.5 సంవత్సరాల పాటు శని భగవానుడు అక్కడే ఉంటారు వీరికి. కాబట్టి ప్రతి నెలలోనూ వస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ 2.5 సంవత్సరాలు ఉంటారు కాబట్టి ఇక్కడ వీరు అవసరాన్ని బట్టి జపం చేసుకోవటం, లేకపోతే చేయించుకోవటం, ఏదైనా చేస్తే కొంత బాగుంటుంది. నువ్వుల దానం ఇవ్వటం, శాంతి ప్రక్రియ అంటారు, అన్నింటిలో అదే వస్తుంది. అదే నువ్వుల దానం కూడా వచ్చేస్తుంది. ఆ విధంగా చేసుకోవటం ఒక చిన్న సూచన. అలాగే రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే రవి ఒక 13 రోజులు చతుర్థంలోను, పంచమంలో ఒక 14 రోజులు, అదే 14 నుంచి నెలాఖరి వరకు రవి పంచమంలోను సంచారం చేస్తున్నారు. ఈయన చతుర్థంలో ప్రయాణం చేసిన, పంచమంలో ప్రయాణం చేసినా కూడా మనకి శుభ ఫలితములు నింపజాలదు. చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు గృహానికి సంబంధించి లేదా వాహనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే పంచమంలోకి వచ్చినప్పుడు పిల్లల యొక్క ఆరోగ్య విషయంలో, చదువు విషయంలో, స్నేహాల విషయంలో వీటిలో కొంచెం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా రవి మనకి ఇవ్వబోతున్నాడు. ఇకపోతే బుధుని యొక్క సంచారం చతుర్థంలో జరుగుతోందండి. మధ్యలో మీకు వక్రం వచ్చినప్పటికీ మొత్తం మీద బుధుని యొక్క అనుగ్రహం కూడా వీరికి పరిపూర్ణంగా ఉందని చెప్పాలని. చతుర్థంలో బుధుడు యోగకారకుడు అవుతాడు. రాహు చతుర్థంలో కొంచెం ఇబ్బందులు పాలు చేస్తారండి. అదే గృహ సంబంధమైన, వాహన సంబంధమైన, భూ సంబంధమైన ఇబ్బందులన్నింటినీ కలగజేసే అవకాశం ఉంటుంది. అలాగే కొంచెం స్వభావంలో కూడా కొంచెం మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి మనకు తెలియకుండానే. ఈ విధమైన ఫలితాలన్నీ ఆయన ఇస్తూ ఉన్నారు. ఇకపోతే శుక్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే ఈయన కూడా చతుర్థంలోనే సంచరిస్తూ ఉన్నారు. మధ్యలో వక్రం వస్తుంది. వక్ర మార్గాన్ని పయనించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మొత్తం మీద నెలంతా కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం కూడా ఈ ధనురాశి వారికి పరిపూర్ణంగా లభిస్తున్నది. తద్వారా అన్ని సుఖాలు పొందగలుగుతారు. గృహ సౌఖ్యం, వాహన సౌఖ్యం ఇవన్నీ అందించడానికి శుక్రుడు వంతు ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకి చెప్పాలంటే ఇప్పుడు మీనంలో 4 గ్రహాలు 5 గ్రహాల సంచారం జరుగుతోంది. ఇక్కడ వీళ్ళందరూ కలిసి ఒకటి మాట్లాడుకుని ఏం చేద్దామని అనుకోరండి. ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. మన ఇంట్లో ఇప్పుడు చూడండి, మన ఇంట్లో మన కుర్రాళ్ళు ఉండలేదు, మన పిల్లలు ఉండలే. తండ్రి ఉంటాడు, సంపాదన చెయ్యాలి, కష్టపడతాడు, గుడ్లో కష్టపడతాడు, ఏదో రూపాయలు ఇస్తాడు. భార్య ఆవిడ ఉంది, ఆవిడ రూపాయి ఆవిడ పోగేస్తే కూడా మంచిదే. లేదు ఆవిడ ఖర్చు దుబారా ఖర్చు చేసే మనిషి అయితే ఆవిడ చేస్తూనే ఉంటుంది. ఇక పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంపాదనే తెలియదు, ఖర్చు చేయడమే తెలుస్తుంది. అట్లా ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారండి. సంపాదించేవాడు సంపాదిస్తుంటాడు. వీళ్ళు ఈ ఖర్చులో కూడా పనికొచ్చే ఖర్చులు చేసేవాడు కొంతమంది. ఈ పిల్లలు ఏమో చాక్లెట్లు, పుస్తకాలు ఇవన్నీ పనికిమాలిన ఖర్చులు. ఇక పుస్తకాలు, పెన్నులు ఇవన్నీ పనికొచ్చేటువంటి ఖర్చులు. భార్యామణి గారు కూడా రూపాయి పోగేస్తుంటుంది. చీరలో, నగలో కొనుక్కుంది అనుకోండి, అది పనికొచ్చే ఖర్చు కింద మనం లెక్క వేసుకోవచ్చు. అది కాకుండా సినిమాకి 4 సినిమాలకు వెళ్ళాముగా, 4 పార్టీలకు వెళ్ళామా అంటే మరి అది కొంచెం ఆర్థిక పరిస్థితి మీద ఆధారపడి ఉంటుంది. అలా అని చెప్పేసి జీవితం అంతా
ఎంటర్టైన్మెంట్ అంటే ఏ విధమైన ఉత్సాహాలు, ఉ- ఉత్సవాలు లేకుండా అలాగ జీవితం గడపడం కూడా కొంచెం కష్టమే. కానీ ఆధారం ఆ ధన ఆదాయం మీద ఆధారపడి, వనరుల మీద ఆధారపడి ఉంటాయి ఏది కానీ. ధన మూలం మితం జగత్ కాబట్టి ఈ విధంగా అక్కడ మనకి ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక శుక్రుడు గురించి కూడా వచ్చి పోషడం అయిపోయింది కదండి. ఇకపోతే షష్టమ స్థానంలో గురు సంచారం జరుగుతోంది. షష్టమ స్థానంలో గురు సంచారం వల్ల కూడా రోగాలు రావటము, అప్పులు పెరగటము, ఆదాయం తగ్గటం లాంటి పనులన్నీ కూడా గురువు గారు చేస్తూ ఉన్నాడు. ఇకపోతే అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం వల్ల రాజదండన అంటే పీడ, పెద్ద దుఃఖము, ఎవరికో హఠాన్ మరణాలు, కలహాలు ఇట్లాంటివన్నీ జరిగే అవకాశం కుజుడు అష్టమంలో సంచారం వల్ల జరుగుతుంది. ఇకపోతే దశమ స్థానంలో కనుక తీసుకున్నట్టయితే కేతు సంచారం. ఈ కేతు సంచారం మనకి దశమంలో ఉద్యోగ విషయంలో, వృత్తి విషయంలో, అంటే అందరూ ఉద్యోగం చేయరు కదండి. ప్రైవేట్ ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటారు, లేదా రోజువారీ ఉద్యోగాలు చేసి రోజువారీ ఏదో పని చేసుకుంటూ బతికేటటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరికైనా కూడా ఈ కేతు దశమ స్థానంలో ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వాళ్ళు చేసేటటువంటి వృత్తుల్లో కలిగించటము, చేసినటువంటి శ్రమకి తగినటువంటి ఫలితం లభించకపోవటం అనేటటువంటిది ఈ కేతు దశమ స్థానంలో సంచారం చేయటం వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా వృశ్చిక రాశి వారికి వస్తూ ఉన్నాయి. అవి ధనురాశి వారికి వస్తూ ఉన్నాయి. ఈ ధనురాశి వారికి మొత్తంగా మనకు చెప్పాలంటే శని భగవానుడు కొన్ని రోజులు మనకి 16వ తారీఖు వరకు యోగిస్తూ ఉన్నారు. అలాగే శుక్రుడు మాత్రం పరిపూర్ణంగా యోగిస్తూ ఉన్నారు. ఇక రాహు బాగా యోగిస్తూ ఉన్నారు. ఇక బుధుడు కూడా యోగ కారకుడుగానే ఉన్నాడు. కాబట్టి మొత్తంగా మనం చెప్పుకోవాలంటే 4 గ్రహాలు అనుకూలత ఈ ధను రాశి వారికి ఉన్నది. కాబట్టి ఏ పనైనా సరే కొంచెం భయపడక్కర్లేకుండా ధైర్యంగా చేస్తే మంచిది. కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. వాటిని దారిలోకి తెచ్చుకోవాలి అంటే రోజు నవగ్రహ మంత్రం చదువుకోవటము, లేకపోతే నవగ్రహాల చుట్టూ తిరిగి కాసింది ధాన్యాలు వేయటము, ఇవేదో చేయటము చేస్తూ దానితో పాటుగా ఈ నెలలో వచ్చేటటువంటి విశేషమైనటువంటి పర్వదినం శ్రీరామనవమి. ఆ శ్రీరామ నవమితోటే తెలుగు సంవత్సరంలో వచ్చే పండగలన్నీ వస్తాయి. అంతకుముందు ఉగాది పండగ అంటే స్టార్టింగ్ తర్వాత వచ్చే మొదటి పండగ శ్రీరామనవమి. అక్కడి నుంచే అన్నీ ప్రారంభం అవుతూ ఉంటాయి. అంత పర్వదినం కాబట్టి ఆ రోజున ఈ రాముడి వారి యొక్క కళ్యాణం చూడటము, లేకపోతే దర్శనం చేసుకోవటము, ఆ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ అక్షతలు కాస్త శిరస్సును కళ్యాణం చేస్తారండి. ఆ అక్షతలు కూడా సంపాదించండి, వెళ్ళండి. ఆ అక్షతలు తీసుకుని గుళ్ళల్లో 2-3 రోజులు కూడా ఇస్తూ ఉంటారు. ఆ వేళ రాలేనటువంటి వాళ్ళకి జ్వరం రావచ్చు, మరొకటి కావచ్చు, ఏమైనా కావచ్చు. అందుకోసం 2-3 రోజుల పాటు ఆ అక్షతలు దాచి వచ్చిన వాళ్ళకి కావాలంటే అక్కడ పెడతారు. తీసుకొని సంపాదించుకోండి. తీసుకుని ఆ శిరస్సును ధరించండి. మీకు ఉన్నటువంటి సమస్త దోషాలు కూడా ఆ దెబ్బతో పోతాయి. ఈ నెలంతా కూడా మీకు చాలా శుభప్రదంగా, ఇంకా చెప్పాలంటే ఈ సంవత్సరం అంతా కూడా శ్రీరాముని యొక్క ప్రభావం మీకు చక్కగా ఆ అనుగ్రహం మీకు లభిస్తుంది అనడంలో ఎట్టి సందేహం లేదు.